15 బజ్జీలకు రైస్ కుక్కర్ కప్పుతో 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. 1/4 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరప్పొడి, చిటికెడు గరం మసాలా, 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు సోడా పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి 1 స్పూన్, దంచిన అల్లం 1/4 స్పూన్. రైస్ కప్పుతో 3/4 కప్పు నీళ్లు కొద్దిగా సులభంగా జారేంత వరకు కలుపుకోవాలి. కనీసం 3 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి. మిరపకాయలను పిండిలో వేసుకొని ముందుగా కాగిన నూనెలో బజ్జీ మిరపకాయని పిండిలో ముంచి నిదానంగా తీసి నూనెలో వేయాలి. మీడియం మంట పైనే ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి. బజ్జీ కొంచెం కాలిన తర్వాత పైకి చీలను ఇలా కదుపుతూ ఉండాలి. బజ్జీలు ఇలా రంగు మారేంత వరకు కాలిన తర్వాత బజ్జీలను నూనెలో నుంచి ఇలా పైకి తీసి నూనె ఒడిసేంత వరకు పెట్టుకోవాలి. బజ్జీలను ప్లేట్లో ఉన్న పేపర్ పైన వేసుకోవాలి. పేపర్ పైన వేయడం వల్ల బజ్జీల్లో ఉన్న నూనె పేపర్ పీల్చుకుంటుంది. వేడి మిరపకాయ బజ్జీలను ఉల్లిపాయతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.